RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు నియోజకవర్గం బెజ్జూరు మండల పరిధిలోని తాలాయి గ్రామానికి గత 10 రోజుల నుండి నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని, తాలాయి గ్రామానికి తలపూన పారుతున్న గోదావరి నుండి పిల్ల జిల్లా పాప ఇంటి వాళ్ళు బిందెలతో నీళ్లు దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాణహిత నది నీళ్లు నెత్తి మీద కావళ్లతో తెచ్చుకుంటున్నామని, మిషన్ భాగీరథ నీరు అసలే రావడం లేదని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, వేసవి కాలంలో త్రాగునీళ్ల కోస ఎవరికి చెప్పినా పట్టించుకునే నాదుడే లేరని, స్థానిక నాయకులకు ప్రజాప్రతినిధులకు చెప్పినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మారుమూల అటవీ ప్రాంతాలైన ఆదివాసీ గ్రామాలపై దృష్టి సారించి వేసవి కాలంలో నీటి ఎద్దడి అరికట్టాలని, బుక్కెడి త్రాగునీరు సౌకర్యం కల్పించాలని ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్న నాయకులు ఇక మా బాధలు కనిపించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మిషన్ భాగీరథ అధికారులు నీళ్లు సరఫరా కార్మికులకు, మా తాలయ గ్రామస్తులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నారు. గోదావరి నీళ్ళు తెచ్చుకుంటాను, డమ్ములు గట్టి తెచ్చుకుంటాను, కావాలేసి మోస్తాను. ముందు మోసినా కావాలి కానీ ఇప్పుడు కావాలేసి మోసేంత లేదు తాకతి. ఇంతకుముందు మా తెచ్చినా కానీ ఇప్పుడు తెచ్చేటట్లేవు నీళ్ళు. 8-10 రోజులు అవుతాయి సుక్కలేవు నీళ్ళు. మాకు ఎటుబట్టి నీళ్ళు అయితే రేపు ఇవాళ అయితే అందాలి. చెప్పుదాం.